తెలుసు నాకు డ్రైవింగ్ రాదు, నాకు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నేను రోడ్డు మీదకి వెళ్ళి బైక్ తోలితే ఎవరైనా తగలరానికి తగిలితే చనిపోయే అవకాశం ఉందని తెలిసి కూడా అతను వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు కాబట్టి దట్ ఈస్ లీడింగ్ టు కల్పబుల్ హోమిసైడ్, నాట్ అమౌంటింగ్ టు మర్డర్. రామారావు గారు, ఇది సెక్షన్ 105. రామారావు గారు ఇంప్రిజన్మెంట్ 10 years కాబట్టి అతను 40 నాన్ బెయిలబుల్ సెక్షన్ కాబట్టి. ఓకే అండి విజయశేఖర రెడ్డి గారు, బొట్ల రామారావు గారు అగ్రి అవుతారా? జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి అగ్రి అవుతారా విజయశేఖర రెడ్డి గారు చెప్పిన అంశాలు? ఒక అంశం అండి, ఇక్కడ సీదిరి అప్పలరాజు కుమారుడు కూడా పారిపోలేదు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగినటువంటి మాట వాస్తవం. అయితే లైసెన్స్ లేకపోయినా లేకపోతే వేరు లేకపోయినా దానికి తగ్గుంటది. కానీ అప్పలరాజు గారిని ఉద్దేశపూర్వకంగానే కదండి జైలుకు పంపించారు. ఇక్కడ ఒక అంశం ఏదైనా సరే యాక్సిడెంట్ జరిగింది, దాని అంశాలను కాకుండా రాజకీయ కోణంలో ఈ యొక్క ప్రభుత్వం విధానాలు కానీ ఈ యొక్క ప్రభుత్వం యొక్క అధికారము దుర్వినియోగం కానీ జరుగుతుందనేటువంటిది చాలా విషయాలు స్పష్టమవుతా ఉంది. అటువంటి పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రోజు కూడా కక్షపూరితమైనటువంటి విధానంలోనూ లేకపోతే ఇటువంటి విషయాల్లో రాజకీయ కోణంలో ఎక్కడా చేయలేదు కదండి. ఇప్పుడు లింగంనేని రమేష్ కుమారుడు సంజూష్ చేస్తే అదేమో యాక్సిడెంట్, మిగతా వాళ్ళు చేస్తే అది హత్య. ఏంటండి ఇక్కడ ఏదైనా యాక్సిడెంటే కదా. అయితే చట్ట పరిధిలో వాళ్ళకి లైసెన్స్ ఉందా, లేకపోతే ఆ వెహికల్ కి పేపర్స్ ఉన్నాయా, ఇన్సూరెన్స్ ఉందా లేదనేది దర్యాప్తు సంస్థలు తెలుస్తాయి. లేకపోతే మద్యం సేవించున్నారా, లేకపోతే డ్రగ్స్ ఏమన్నా సేవించున్నారా, లేకపోతే ర్యాష్ డ్రైవింగా, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనమే అందుట్లో ఇంప్లీడ్ అయిపోయి అందుట్లోనే మనం న్యాయ నిర్ణేతలాగానో లేకపోతే దర్యాప్తు అధికారులాగానో మాట్లాడటం సమంజసం కాదు. విజయశేఖర రెడ్డి గారు అర్థం చేసుకోవాలి ఆ అంశాన్ని. మనం దర్యాప్తు సంస్థలని ఖచ్చితంగా విధానంలో ముందుకు పోయే విధంగా సహకరించాలి. కానీ మనమే అంటే ఇప్పుడు మీరు తప్పంటారా రామారావు గారు? లింగమనేని కుమారుడు తప్పు చేశాడంటారా మీరు? ఇక్కడ కూటమి నాయకులు కానీ తెలుగుదేశం స్పష్టంగా ఇక్కడ ఒక అంశం మాత్రం వాస్తవండి. హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ యొక్క యాక్సిడెంట్ అంశంలో ఖచ్చితంగా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. మీడియా వాళ్ళు అనుమానం వ్యక్తపరిచినటువంటి అంశం ఉంది. ఇది ర్యాష్ డ్రైవింగ్ కిందనే కేసు 106 సబ్సెక్షన్ 1 ఏదైతే బిఎన్ఎస్ కింద నమోదు చేశారు. మరి ఖచ్చితంగా ర్యాష్ డ్రైవింగ్ అంటే ఆయన యొక్క తెలిసే ఆయన యొక్క ఉద్దేశపూర్వకంగా ఒక ప్రాణాన్ని బలిగొన్నాడా లేదండి, దీనికి ఆన్సర్ చేయాలి. కానీ అది యాక్సిడెంట్ జరుగుతుంటాయి పోతా ఉంటాయి అంటే ఎట్లా? జరుగుతుంటే పోతా ఉంటాయని కూడా వారు అనలేదు ఆ మాట. కాదండి, జరుగుతుంటే యాక్సిడెంట్లే కదా అన్నారు. ఎక్కడ అతను రైట్ మంచి చేశాడు, ఉప్పు చేశాడు, తప్పు చేశాడు. కానీ సార్ ఇక్కడ ఎట్లా ఉందంటే జైలు పోతేనే అతన్ని పనిష్ చేసినట్టు, బెయిల్ ఇస్తే అతను ఒప్పు చేసినట్టు అనే ఫీలింగ్ లో ఉన్నారు వైసీపీ నాయకులు. ఇప్పుడు ఆయనకి పనిష్మెంట్ ఏమి ఇస్తారండి విజయశేఖర రెడ్డి గారు? ఇప్పుడు ఏం పనిష్మెంట్ ఇస్తారు? పనిష్మెంట్ ఏముంటుంది ఆయనకి? ఏముంటుంది? 5 సంవత్సరాల జైలు మరియు జరిమానా. పనిష్మెంట్ 5 సంవత్సరాలు. అది అతను నిజంగా ర్యాష్ డ్రైవింగ్ చేశాడని తేలితే 5 సంవత్సరాల వరకు అతనికి ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఓకే ఓకే మస్తాన్ రావు గారు సార్ వినపడుతుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. మస్తాన్ రావు గారు మీరేం చెప్తారు? 5 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది సార్. ఇదంతా ప్రూవ్ అయ్యి రేపు కోర్టులో ప్రూవ్ అయితే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది సంజూష్ కి. అతని మీద కేసు పెట్టింది యాజ్ పర్ రూల్ ఏదైతే అక్కడ జరిగిందో దాని ప్రకారమే కేసు పెట్టారు. 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే 6వ వర్మ కేసులో సార్ 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బికాస్ అది డిఫరెంట్ సెక్షన్ కాబట్టి. సార్ ఏదైనా సరే మనం చేసే పని బట్టి, మనం తీసుకున్న పదార్థాలు బట్టి, మనం తీసుకున్న లిక్కర్ బట్టో లేదంటే మనకున్న కండిషన్స్ బట్టి సెక్షన్లు మారుతాయి. కానీ అందరికీ ఒకే ఘాటిని కలిపి ఒకే సెక్షన్ లో పెట్టి వైసీపీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏం చెప్తే ఆ సెక్షన్ లో పెట్టి లోపలేయాలంటే జరిగే పనేనా? అది ఆలోచించాలి సార్. రెండోది 4 రోజుల ముందు జరిగింది, 2 రోజులే ముందే బయటకు వచ్చిందంటే బయటికి రావాల్సిన అవసరం ఏముంది సార్? అతను 22 సంవత్సరాల ఒక యువకుడు, వాళ్ళ నాన్నగారు ఎంపీ కావచ్చు. అయితే ఏం సార్, అతను ఒక మనిషి కాదా? ఒక మనిషే కదా, అతను హ్యూమన్ బీయింగే కదా. అతను యాక్సిడెంట్ చేశాడు, అతను తప్పు చేశాడు, స్టేషన్కి వెళ్ళాడు, అతనికి టెస్టులు చేశారు, కేసు రిపోర్ట్ చేసుకొని
కేసు ఎఫ్ఐఆర్ రాసి అతని బెయిల్ ఇచ్చి పంపారు. ఇక తర్వాత ప్రొసీజర్ జరుగుతోంది. ఇది ఎప్పుడు బయటకు వచ్చింది? నిజంగా వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తే బయటకు వచ్చిందా, లేకపోతే వీళ్ళు గట్టిగా మాట్లాడి ప్రెస్ మీట్ పెడితే బయటకు వచ్చిందా? సార్ నేను అడుగుతున్నా, ఏ రోజైతే జరిగిందో యాక్సిడెంట్ ఆ రోజు రాత్రికే కేసు పెట్టారు. ఇది ఎవరో ప్రజలు పెడితే కేసు పెట్టింది కాదు సార్, ఇది ఆ రోజు రాత్రికే కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది. సార్ ఏదైనా యాక్సిడెంట్ జరిగిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు కావాలి, అది రూల్ ప్రొసీజర్. సో ఇక్కడ వైసీపీ నాయకులు ఏదో ప్రజలు పెట్టి అయింది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోలీసులను మేనేజ్ చేశారు. నేను కొన్ని చదివా సార్ సోషల్ మీడియాలో, రకరకాలుగా మేనేజ్ చేశారు, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. ఎన్ని కాకమ్మ కబుర్లు సార్. మస్తానా గారు, బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ ఒక అంశం విజయశేఖర రెడ్డి గారు చెప్పేది ఎట్లా ఉందంటే, ఇక్కడ కేసు సెక్షన్ కూడా 100 కింద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కల్పపుల్ హోమ్ సైడ్ కింద పెట్టాలా. కారణం ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ చేసినటువంటి అంశం ఉంది. వాళ్ళు తెలియకపోయినా కూడా